చీరాల్లో విజయం నీదా నాదా అన్నట్టు ఎన్నికల బరిలో ప్రత్యర్థులు ఇప్పుడు ప్రచారానికి దిగారు. ఎలక్షన్స్ ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంఎం కొండయ్య చీరాల అభ్యర్థిగా నిలవగా వైసీపీ అభ్యర్థిగా కన్నం వెంకటేష్ బరిలో నిలవబోతున్నారు. ప్రస్తుతం చీరాల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఏ అంశాలను ప్రధానంగా టీడీపీకి అనుకూలంగా మారబోతున్నాయో ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు టీడీపీ చీరాల అభ్యర్థి ఎంఎం కొండయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చీరాల్లో ఎటువంటి అంశాలని మీ విజయానికి దోహదం కాబోతున్నాయి? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేసింది, మీరు వచ్చి 5 సంవత్సరాల్లో ఏం పనిచేశారన్న దాని మీదనే ప్రధానంగా చర్చకు వెళ్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏ లోపాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా ఎండగొడతాం. మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏదైతే సూపర్ 6 ఉందో, ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో, ఏదైతే ఎస్టీలకి 27 రకాల పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేశారు. సప్లాన్స్ అన్నింటిని కూడా రద్దు చేశారు. అలాగే మైనార్టీస్కి మేము ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా కనపడకుండా అట్లీస్ట్ కేవలం తులాన్ పథకం కూడా మీరు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అనేక రకాల హామీలు మీరు మీ యొక్క పాదయాత్రలో కానీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ అలుపు అంటే ఊపిరి ఆడకుండా అనేక రకాల హామీలు ఇచ్చారు. కనీసం మీరు ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు పరిస్థితి ఏంటి? అలాగే మీరు ప్రతి జనవరిలో నిరుద్యోగ యువతకి ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి? అలాగే మీరు చెప్పినటువంటి ఏదైతే మద్యపాన నిషేధం పరిస్థితి ఏంటి? మద్యపాన నిషేధం చేయకపోగా 25,000 కోట్లు అప్పు ఎలా తీసుకున్నారు? ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశారు. 3 ముక్కల ఆట ఆడారు. ఈ 3 ముక్కల ఆట కోర్టు మిమ్మల్ని ముటిక్కాయలు వేస్తే వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ విశాఖపట్నాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇవేయో సాలనమన్నట్టుగా మళ్ళీ మీ బాబాయ్తో మాకు మళ్ళా హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఇస్తే బాగుండన్నారు. మీరు చేస్తున్న ప్రతి తప్పుడు ఆలోచన వెనకాల ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని రేపు ఎలక్షన్లో ఇంటికి పంపించడానికి కావాల్సిన ఆయుధాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎంత దుర్మార్గం చేసినా, ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఇప్పుడు వరకు నువ్వు చేసినటువంటి అనేక మంది బీసీలను పొట్టన పెట్టుకున్నావు, ఎస్సీ ఎస్టీలను పొట్టన పెట్టుకున్నావు. ఎవరు నిన్ను ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టావు. నీ యొక్క అఫీషియల్గా ఉండాలన్న పోలీసుల ద్వారా నువ్వు చేసినటువంటి అరాచకం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభ్యర్థులైన మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగడతాం, మేము చూపిస్తాం. మీరు ఏం చెప్పుకోవడానికి మీ దగ్గర ఏమీ లేవు. ఈ రోజున మీరు 8 సార్లు కరెంటు పెంచారు. ఏమైనా మీరు 8 సార్లు కరెంటు పెంచి ఏం చేశారు? అలాగే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి 100 బస్సులన్న కొన్నారా? మీరు ఏం చేశారు? మీరు ఈ రాష్ట్ర ప్రజలకి కేవలం బటన్ నొక్కుడు అన్నారు. మా ఆస్తులన్నీ విశాఖపట్నం, కర్నూలు, ఎక్కడెక్కడున్న ప్రభుత్వ ఆస్తులను అమ్ముకున్నావు. గత 2.5 సంవత్సరంగా మీరు చీరాలు చాలా క్రియాశీలక నేతగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇన్ఛార్జిగా. సో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? మీరందరూ చూస్తున్నారు, ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం ఒకటే, వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు. గతంలో ప్రభుత్వం, మా యొక్క ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ఊరికి ఏ రకంగా అభివృద్ధి చేశారన్న విషయం మీదనే మేము ముందుకెళ్తున్నాం. ఉదాహరణకి 2014 నుంచి 2019 లోపు 700 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం మీద ఖర్చు పెట్టారు. రేపు కూడా ఇక్కడ టూరిజం తీసుకురాబోతున్నాం. రేపు కూడా ఒక టెక్స్టైల్ పార్క్ తీసుకురాబోతున్నాం. ఇక్కడ ఏదైతే ప్రజలను పీడిస్తున్నటువంటి కుందేరు, అలాగే దండుబాడు ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వీటిని బాగు చేయబోతున్నాం. అనేక మందికి నువ్వు సెంటు భూమి ఇచ్చావు, మేము 2 సెంట్లు ఇవ్వబోతున్నాం. నువ్వు ప్రజలందరికీ మేము 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈరోజు 9 లక్షలకు ఇస్తున్నావు. 7 లక్షల మందికి నువ్వు ఇవ్వలేకపోయావు. అనేక మంది వితంతువులు, అనేక మంది ఒంటరి మహిళలు భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వాలని దుస్థితిలో నువ్వు ఉన్నావు. ప్రస్తుతం చీరాలు చూసినట్టు ఇంకా స్వాములు కానీ అదేవిధంగా మరికొంతమంది నేతలు బీజేపీ కానీ, సో వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఒక టీడీపీని విజయపదంలోకి ముందుకు తీసుకెళ్లే విధంగా సో ఎటువంటి వ్యూహాన్ని మీరు అనుసరించబోతున్నారు కోఆర్డినేషన్ విషయంలో? ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్ద ఎత్తున కేడర్ ఉంది మాకు ఈ ఊళ్ళో. మేము సమిష్టిగా మేమందరం కలిసి ఈ యుద్ధంలో పాల్గొంటున్నాం. ఖచ్చితంగా మాకు అధికార పార్టీ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, వాళ్ళు ఏమైతే చేశారో వాటిని ఎండగడతాం అనేదే మా ప్రధాన లక్ష్యం. ఈ రోజున మేమందరం కలిసి సంఘటితంగా ముందుకెళ్తున్నాం. సో అనేకమైన విషయాల మీద మాట్లాడతాం. అవతలోడికి మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఏం చెప్తారు, ఏం మాట్లాడుతున్నారు తెలుసా? రేపు మళ్ళీ అధికారం వస్తే మీకు డెవలప్మెంట్ చేస్తా అన్నారు.
మరి ఇప్పుడు దాకా నువ్వు చేసిందేంటి? నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇంకోటి, ఇక్కడున్న ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి సమాజం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ మారాను మీకోసం అన్నాడు. ఓకే, మారావు మా ఎమ్మెల్యేగా, ఏం చేసావు మా ప్రజలందరికీ? అది కూడా నువ్వు సమాధానం చెప్పాలిగా. అంటే తండ్రిగా నేనేం చేయలేకపోయాను, రేపు నా కొడుకు వచ్చేసి ఇక్కడ పూర్తి అభివృద్ధి చేస్తాడన్నారు. మీరు దోపిడీ ఇసుక సంగతి ఏంటి? మీరు తీసుకున్న బియ్యం సంగతి ఏంటి? మీరు చేసినటువంటి దౌర్భాగ్యాలు ఏంటి? ఈ ఊళ్ళో ఎంతమందిని బెదిరించారు? ప్రతిరోజు మీరు తీసుకున్నటువంటి కప్పాలేంటో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం.